Hi guys, welcome back to next video. ఈ వీడియోలో మనం MAC అడ్రస్ ని ఏ విధంగా స్పూఫ్ చేయాలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఆల్రెడీ మనకు తెలుసు MAC అడ్రస్ అంటే ఏంటిది, అది ఎట్లా వర్క్ అవుతుంది, సో ఏంటి అనేది ఫుల్ గా డీటెయిల్ గా అయితే ప్రీవియస్ వీడియోలో అయితే ఆల్రెడీ అయితే నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఆ MAC అడ్రస్ ని ఏ విధంగా స్పూఫ్ చేయాలని అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో అంతకంటే ముందు ఫస్ట్ మన MAC అడ్రస్ అంటే ఏంటో చూద్దాం అనమాట. అంటే ఇథర్నెట్ లేదా ఇంకేంటి అనేది తెలుసుకుందాం. దానికోసం జస్ట్ ఇక్కడ మీరు sudo ifconfig అని టైప్ చేయండి. సో మనం ఇక్కడ sudo కమాండ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనని పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీరు ఏ పాస్వర్డ్ సెట్ చేసి కూడా ఆ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు మనకి పాస్వర్డ్ అయితే చూపించదు. టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనదైతే ఈథర్నెట్ అనమాట. సో టోటల్ గా MAC అడ్రస్ వచ్చేసి 6 bytes అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 3 bytes చూసుకున్నట్టయితే దీన్ని మనం వెండర్ అంటాం. దీన్ని యూజ్ చేసుకొని మనం అసలు ఈ ప్రోడక్ట్ అనేది ఏ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మిగతా 3 bytes వచ్చేసి దీన్ని మనం సీరియల్ అంటాం అనమాట. ఇది మన నెట్వర్క్ మీద బేస్ అయి ఉంటుంది. సో టోటల్ ఈ విధంగా 6 bytes అయితే మనకు ఉంటుంది అనమాట MAC అడ్రస్ లో. సో మనం కావాలంటే స్టార్టింగ్ 3 bytes ని మనం చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే టోటల్ గా కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ MAC అడ్రస్ స్పూఫ్ చేయడానికి మనం అయితే ఒక మ్యాక్ చేంజర్ అనే టూల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో అక్కడ గుర్తుపెట్టుకొని మనం MAC అడ్రస్ అయితే పర్మనెంట్ గా అయితే చేంజ్ చేయలేము అనమాట. సో కొంచెం సేపు వరకు అయితే మనం స్పూఫ్ అయితే చేయవచ్చు, వేరే MAC అడ్రస్ అయితే మార్చుకోవచ్చు అనమాట. సో దీనికోసం మనం యూజ్ చేసే టూల్ వచ్చేసి మ్యాక్ చేంజర్ అనమాట. సో ఇక్కడ మనం కాల్లైనెక్స్ టర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ sudo అని టైప్ చేయండి. sudo దేనికంటే మనం రూట్ పర్మిషన్ లేదు కాబట్టి మనకి, సో మనం sudo కమాండ్ అయితే యూజ్ చేయాలన్నమాట. దానికి ముందు సో sudo అని టైప్ చేసి మ్యాక్ చేంజర్ అని టైప్ చేయండి. టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి -h అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో మనకి MAC చేంజర్ లో అవైలబుల్ లో ఉన్న ఫీచర్స్ అనమాట ఇవన్నీ. సో అన్ని ఒక్కొక్కటిగా అయితే చూద్దాం అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది చూసినట్టయితే -e అనమాట. ఐఫన్ ఎండింగ్ అంటే ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ మన MAC అడ్రస్ లో వెండర్స్ ఏవైతే ఉంటాయో, అంటే స్టార్టింగ్ 3 bytes ఏవైతే ఉంటాయో అవి మాత్రం చేంజ్ అవ్వవు అనమాట. సో పక్కన ఉండే 3 bytes అయితే చేంజ్ అవుతాయి అనమాట. సో అది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మన MAC అడ్రస్ ఏంటో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ sudo మ్యాక్ చేంజర్ స్పేస్ ఇచ్చేసి మన నెట్వర్క్ వచ్చేసి ఈథర్ కాబట్టి, సో ఇక్కడ నేను ETH0 ఇచ్చేసి ఎంటర్ చేసినట్టయితే మన పర్మనెంట్ MAC అడ్రస్, కరెంట్ MAC అడ్రస్ అయితే చూపిస్తుంది. సో ఇదన్నమాట మన కరెంట్ MAC అడ్రస్ అండ్ అలాగే పర్మనెంట్ MAC అడ్రస్. సో ఇప్పుడు మనం ఈ స్టార్టింగ్ 3 bytes ఏవైతే ఉన్నాయో ఇవి చేంజ్ అవ్వకుండా రిమైనింగ్ 3 bytes చేంజ్ అవుతాయి అనమాట. సో అది మనం -e యూజ్ చేస్తే అట్లా జరుగుతుంది అనమాట. సో చూద్దాం ఇప్పుడు. దానికోసం sudo స్పేస్ ఇచ్చేసి మ్యాక్ చేంజర్ అని టైప్ చేసి -e. సో మనకి ఇక్కడ అట్రిబ్యూట్ వచ్చేసి -e కాబట్టి -e ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి మన నెట్వర్క్ ఏంటో అది ఇవ్వాలన్నమాట. దాని నేమ్ వచ్చేసి ETH0 అనమాట. జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే కరెంట్ MAC అడ్రస్ అండ్ అలాగే పర్మనెంట్ MAC అడ్రస్, సో న్యూ MAC అడ్రస్ అనమాట. ఇది మన MAC అడ్రస్ అనమాట ఇప్పుడు. సో ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్ 3 bytes అయితే చేంజ్ అవ్వలేదన్నమాట. మనకి రిమైనింగ్ 3 bytes అయితే చేంజ్ అయ్యాయి. సో ఈ విధంగా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ర్యాండమ్ గా కూడా టోటల్ ఈ 3 bytes కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. టోటల్ గా 6 bytes కూడా చేంజ్ చేయొచ్చు. దానికోసం మనం -r అయితే యూజ్ చేయాలి, ర్యాండమ్ అనమాట. సో ఇప్పుడైతే మనం చూద్దాం అనమాట అదే విధంగా చేయాలి. దానికోసం జస్ట్ sudo అని టైప్ చేసి మ్యాక్ చేంజర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి -r అనమాట. దాని అట్రిబ్యూట్ వచ్చేసి -r ఇచ్చేసి మన నెట్వర్క్ నేమ్ ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే టోటల్ గా మనకి 12 bytes అయితే చేంజ్ అయిపోయింది అనమాట MAC అడ్రస్ అనేది. సో ఈ విధంగా మనం టోటల్ గా MAC అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు తెలిసిన MAC అడ్రస్ వేరే, అంటే మీకు తెలిసిన వేరే సిస్టమ్స్ ఒక MAC అడ్రస్ ఏవైనా తెలిసినవి ఉంటే వాటిని కూడా అయితే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఈ గైస్ MAC అడ్రస్ అయితే ఈ విధంగా స్పూఫింగ్ అయితే చేస్తుంటారు.